ఐక్య భారతాన్ని అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో శ్రేష్ఠ భారత్ నిర్మాణానికి యావత్ దేశం ఏకం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు మనిషి 139వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎనలేని దూరదృష్టి, ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యానంతర భారత్ను ఐక్యం చేసిన పటేల్ చాణక్యుడంతటి వాడని ప్రధాని కొనియాడారు. అయితే 30 ఏళ్ల క్రితం పటేల్ జయంతి నాడు దేశ ఐక్యతకు తీవ్రమైన గాయం తగిలిందంటూ 1984 నాటి సిక్కుల ఊచకోతను పరోక్షంగా ప్రస్తావించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు కేంద్ర ప్రభుత్వం ఘన నివాళులర్పించింది. పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని తొలిసారి అధికారికంగా నిర్వహించింది. ఢిల్లీ విజయ్ చౌక్ దగ్గర జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కొందరు కేంద్ర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు. దేశ ఐక్యత, భద్రత కోసం జీవితాన్ని అంకితమిస్తామని అక్కడకు తరలివచ్చిన వేలాది మందితో ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేయించారు. शपथ लेता हूं कि मैं राष्ट्र की एकता, अखंडता और सुरक्षा को बनाए रखने के लिए स्वयं को समर्पित करूंगा. भारत माता की, भारत माता की. సర్దార్ పటేల్. ప్రతిజ్ఞ అనంతరం విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు జరిగిన ఐక్యతా పరుగును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల కోరిక మేరకు మోదీ స్వయంగా పరుగులో పాల్గొన్నారు. बहुत अच्छे आप लोग जिस जोश के साथ यहाँ शामिल हैं, बहुत उसी नारे के साथ एक भारत श्रेष्ठ भारत लगाइए. मैं खुद इस समंदर के बीच में बिल्कुल डूब रही हूँ क्योंकि यहाँ बहुत एक भारत, एक भारत. ఐక్యతా పరుగు ప్రారంభానికి ముందు సర్దార్ పటేల్ ఐక్యతా సూత్రాన్ని ప్రధాని గుర్తు చేశారు. దూరదృష్టి, ధైర్యంతో భరత జాతిని ఏకం చేసిన ఉక్కు మనిషి సాహసం దేశ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. సామంత రాజ్యాల విలీనం విషయంలో చాణక్యుడి తరహాలోనే పటేల్ ముందుకు సాగారని ప్రధాని ప్రశంసించారు. మహాత్ముడితో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ లేకపోతే గాంధీ అసంపూర్ణమని వ్యాఖ్యానించారు. చరిత్రను, వారసత్వాన్ని సిద్ధాంతాల ఆధారంగా విభజించలేమన్న మోదీ చరిత్రను విస్మరించే దేశం ఎప్పటికీ చరిత్ర సృష్టించలేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 1984 నాటి సిక్కు ఊచకోత ఘటనను ప్రధాని పరోక్షంగా ప్రస్తావించారు. अपनी राजनीतिक यात्रा में रुकावटें महसूस की थी, लेकिन उस लक्ष्य की पूर्ति के मार्ग से कभी चलित नहीं हुए थे और वो लक्ष्य था भारत की एकता. उसी देश में उसी महापुरुष की जन्म जयंती पर 30 साल पहले भारत की एकता को गहरी चोट पहुंचाने वाली एक भयंकर घटना ने आकार लिया. हमारे अपने लोगों को मौत के घाट उतार दिया गया. और वो घटना किसी संप्रदाय के लोगों के सीने पर गले लगे गांव की नहीं थी. वो घटना भारत की हजारों साल की महान विरासत के सीने पर लगा हुआ एक छुरा था, एक खंजर था, एक भयंकर आपत्तिजनक था. సర్దార్ పటేల్ ఇచ్చిన ఐక్య భారత్ను శ్రేష్ఠ భారత్గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్కు వారసత్వంగా లభించిన భిన్నత్వంలో ఏకత్వం లక్షణమే ఆసరాగా సమృద్ధ భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. सरदार साहब ने हमें एक भारत दिया, श्रेष्ठ भारत बनाना हमारी जिम्मेवारी है. एक भारत श्रेष्ठ भारत, इस सपने को पूरा करने के लिए भारत की जो महान विरासत है वो विरासत विविधता में एकता की है. उस विविधता में एकता की विरासत को लेकर के जातिवाद से परे उठ करके, भाषावाद से परे उठ करके, संप्रदायवाद से परे उठ करके एक भारत, समरस भारत, ऊंच नीच के भेदभाव से मुक्त भारत, ये सपने को साकार करने के लिए आज से उत्तम पर्व नहीं हो सकता जो हमें आने वाले दिनों के लिए प्रेरणा देता रहे. हम कभी एकरूपता के पक्षकार नहीं रहे हैं, हम विविधता से भरे हुए रखते हैं. भारत उन विशेषताओं से भरा हुआ देश है. उन विशेषताओं को बनाते हुए एकता के सूत्र को जीवंत रखना, एकता के सूत्र को बलवंत बनाना, यही हम लोगों का प्रयास है. సర్దార్ పటేల్ దేశానికి తొలి ప్రధాని అయి ఉంటే చరిత్ర వేరుగా ఉండేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
సర్దార్ జయంతిని ఐక్యతా దినోత్సవంగా జరపడం వెనుక ఇతర రాజకీయ మహనీయుల్ని తక్కువ చేసి చూపే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఐక్యతా పరుగు ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని, కేంద్ర మంత్రులు కలిసి సర్దార్ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.